ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. అసలు యాక్చువల్లీ ఇంత మంచి మనీ మంత్ర సబ్జెక్ట్ని మనందరికీ అందిస్తున్నందుకు ఫస్ట్ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్నో నేర్చుకున్నాము, ఎన్నో చదువుకున్నాము. అంటే మనకు ఎక్కడ కూడా అంటే అన్ని సబ్జెక్ట్స్ నేర్పించినారు, ఎలా జీవించాలో నేర్పించినారు, కానీ ఎలా డబ్బు సంపాదించాలనేది ఎక్కడ ఏ కోర్సు లేదండి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని అందరికీ అందిస్తున్నారు. ఎంతోమందిని కోటీశ్వర్లుగా తయారు చేయాలి అని చెప్పేసి కాన్సెప్ట్తో చేయడం చాలా హర్షించదగ్గ విషయం అండి. అంటే నేను ఫస్ట్ ఒక 9 years టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేదాన్ని. అంటే ఎంప్లాయ్మెంట్ జాబ్ చేసినాను. సో జాబ్ చేసినప్పుడు అర్థమైందనమాట, అంటే నెలంతా కష్టపడితే ఒకరోజు శాలరీ వస్తుంది, శాలరీ 1 week 10 daysలో అయిపోతుంది. సో జీతంలో జీవితం లేదు అనేది తెలుసుకున్నాను. ₹1 పెట్టుబడి లేకుండా బిగ్ బిజినెస్ అంటే మనం కనీసం కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాంటిది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, జీరో ఇన్వెస్ట్మెంట్తో, ఎలాంటి స్ట్రెస్ టెన్షన్ లేకుండా నెలకు ఈజీగా, అంటే ఇనీషియల్ స్టేజెస్లో అంటే లాక్డౌన్ పీరియడ్, సెకండ్ లాక్డౌన్లో కూడా నేను నెలకు 4-5 లక్షలు డ్రా చేసినానండి. జాయిన్ అయిన విత్ ఇన్ 45 daysలో 12 lakhs పెట్టి ఎట్టిగా టాప్ మోడల్ కార్ తీసుకున్నాను. సో అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అంటే నాలాగా ఆలోచించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కనీసం ఊహించడానికి కూడా ధైర్యం చేయం మనం. సో ఇలాంటి అద్భుతమైన అవకాశంని నాకు కల్పించడానికి ఫస్ట్ సార్ వీడియోసే నాకు చాలా హెల్ప్ చేశాయి. గత 1 year నుంచి నేను ఒక బిజినెస్లో సఫర్ అవుతున్నాను. ఆ మూమెంట్లో నాకు యూట్యూబ్ చూస్తున్నప్పుడు గురుగారు ఒక వీడియో చేశారు. దాంట్లో ఒక అఫర్మేషన్ చెప్పారు అన్నట్టు. ఆ అఫర్మేషన్ని పాయింట్ టు పాయింట్గా రాసుకున్నాను. యాక్చువల్గా చూద్దామని చెప్పేసి రాసుకొని ఒక 15 days చేశాను. చేసిన తర్వాత ఏదైనా కావాలంటే కనుక మనం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలన్నారు. అయితే నా దగ్గర నా కార్ కావాలని ఉంది, కానీ నా దగ్గర డబ్బులు లేవు, ₹10,000 లేవు. అయితే షోరూమ్కి వెళ్ళేసి ఒక 10,000 ఇచ్చాను మా ఫ్రెండ్ అందులో ఉంటే. తమ్ముడు ఒక మంచి కారు చూసి పెట్టు, డబ్బులు అయితే తీసుకో అని చెప్పేసి అడ్వాన్స్గా ఒక 10,000 ఇచ్చొచ్చాను. ఎప్పుడు మంచి కార్ వస్తే చెప్పని చెప్పేసి చెప్పాను. అంటే ఫీల్ అవ్వాలి కదని చెప్పేసి చెప్పారు కదని చెప్పేసి. సో ఒక 15 days తర్వాత అన్న మంచి కారు వచ్చింది, బట్ టాప్ ఎండ్ కారు 11 లక్షలది, ఒక 7 lakhsకి వస్తుందన్న, అది మన వాళ్ళకైతే వస్తుంది, ఒకవేళ చూస్తానంటే చెప్పండి, నువ్వు ఏదైతే ఓకే అంటావో నేను తీసేసుకో అని చెప్పేసిన. సో అప్పటికి విత్ ఇన్ 15 daysలో అమౌంట్ అరేంజ్ అయిపోయినాయి కూడా. బిజినెస్ బాగా ఇంప్రూవ్ అయింది. అంటే 10,000లో ఉన్నప్పుడు కూడా ఫీల్ అయితే కనుక ఆ కార్ ఆటోమేటిక్గా వచ్చింది. సో ఆ తర్వాత ఫర్దర్గా అంటే ఈరోజు పర్ డే 1 lakh కూడా ఎర్న్ చేస్తున్నాను. అంటే ఈ వీడియోస్ చూసి అండ్ ఇంప్లిమెంట్ చేస్తూ. సో అట్లా కార్లో వెళ్తూ అటు పార్కాయత్కి వెళ్తుంటే అప్పట్లో అనుకున్నాను అన్నట్టు, ఏమనుకున్నానంటే ఈ పార్కాయత్ మోటార్ మనది కాదు, ఇది డబ్బులు నాలది అనుకునేవాళ్ళం. అయితే ఒకసారి అసలు ఎందుకు గురుగారు ఏమైందంటే, మీ దగ్గర డబ్బు లేకపోతే ఒకసారి ఆ హోటల్కి వెళ్ళి ₹100 ఉంటే దర్జాగా వెళ్ళి ₹100 టిప్ ఇచ్చినండి అన్నారు. ఆ ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి ఆ ఎక్స్పెరిమెంట్ చేశాను. బయటకు వచ్చేటప్పటికి ఏంటంటే నిజంగానే కింగ్ అనేటువంటి ఫీలింగ్ అనిపించింది. నెక్స్ట్ ఆ తర్వాత ఏమైందంటే అట్లాంటి హోటల్లో
మెంబర్షిప్ తీసుకొని నేను కలవాలన్నా వేరే నన్ను కలవాలన్నా ఆ హోటల్లో కలుద్దామని చెప్పేసి ఆ హోటల్లో ఒక చిన్న అంటే అంత పెద్ద హోటల్లో వెళ్ళొచ్చా లేదా అనేటువంటి పొజిషన్లో ఉన్న నేను ఆ హోటల్లోనే మీటింగ్ పెట్టుకున్నాను అన్నట్టు ఒక వెనకాల సరే. సో ఈ యొక్క మెడిటేషన్స్ కానీ లేకపోతే గురుగారు చెప్పినటువంటి అయితే అఫర్మేషన్స్ చాలా హెల్ప్ అవుతున్నాయి. అండ్ ఎవ్రీడే అంటే ఈజీగా నా కళ్ళ ముందు పర్ డే 1 lakh ఈరోజు అంటే పర్ మంత్ 1 lakh వస్తుంది ఈరోజు, పర్ డే 1 lakh కూడా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. యూనివర్స్కి వెరీ వెరీ థ్యాంక్స్. నేను యాక్చువల్గా 6 నెలల ముందు నేను జీరో సార్, నిజంగా చెప్పాలంటే 6 నెలల ముందు నేను అప్పుల్లో ఉండని ఎవరో ఇంటికి అప్పులో వస్తే దాచుకున్న రోజులు ఉన్నాయి అవి. అలాంటి టైం నుంచి నేను గురువుగారి వీడియోలు 6 months నుండి చూస్తున్నాను. 6 months నుండి ఫస్ట్ వీడియోలు చూసే ఇన్స్పైర్ అయ్యి తర్వాత మొన్న లాస్ట్ మంత్ క్లాస్కి వచ్చాను. క్లాస్కి వచ్చిన తర్వాత నా జీవితం ఎలా మారిపోయిందంటే నిజంగా చెప్పాలంటే నేను ఒక ఎర్టికా కార్ కొన్నాను సార్. ప్లస్ ఈ బంగారం ఇవన్నీ మా అబ్బాయిని కూడా నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను, మా అబ్బాయిని కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్లో దించాను. మా అబ్బాయి ఇవన్నీ గిఫ్ట్ ఇచ్చాడు సార్. అసలు యాక్చువల్లీ ఇవన్నీ మా అబ్బాయి గిఫ్ట్ ఇచ్చింది. మా ఆవిడకు 20 తులాల బంగారం చేయించాను. 20 తులాలు ఆమె బంగారం అన్నీ కుదరబెట్టాను సార్. అసలు యాక్చువల్లీ సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఇల్లు కడుతున్నాను. మా అబ్బాయి ఏమన్నాడంటే లోన్ తీసుకుందాం డాడీ అన్నాడు. నేను అప్పు చేయకుండా ఇల్లు కడతానని చెప్పాను సార్. గురువుగారు వీడియో ఒకటి విన్నాను, అప్పు చేయకూడదు అని చెప్పేసి ఆ అప్పు చేయకుండా ఇల్లు కడుతున్నాను. నిజంగా చెప్తున్నాను, ప్రామిస్, విశ్వం మీద ప్రామిస్, గురువుగారి మీద మా మదర్ మీద ప్రామిస్. 1 కోటి రూపాయలు వచ్చినాయి సార్ నాకు. 1 CR నాకు వచ్చింది. 1 CR అసలు నాకు అసలు నేను నమ్మలేని పరిస్థితి. అసలు నేను మా వాళ్ళందరూ చెప్తాను, నేను ఇప్పుడు కారు డ్రైవర్ను మెయింటైన్ చేస్తున్నాను. నాకు డ్రైవింగ్ రాకపోయేది, డ్రైవర్ను మెయింటైన్ చేస్తున్నాను ఇప్పుడు నేను సొంతంగా. మా అబ్బాయి కూడా ఇప్పుడు వర్ణ కారు బుక్ చేస్తాడు. ఈ దసరాకు రిలీజ్ ఉంది వర్ణ కారు కూడా. ఇదంతా నేనైతే విశ్వాన్ని గురువుగారిని నమ్ముకుంటే ఇదంతా సాధ్యపడింది సార్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అంటే ఫస్ట్లో నేను ఏంటంటే మొత్తం జీరోలో ఉన్నాను, పరిపూర్ణంగా ఉన్నాను. నేను అప్పటికి ఏం చేయాలో అర్థం కాలేదు. లాక్డౌన్లో వీడియో చూసి మిర్రర్ వర్క్ చేయమంటే ఒక 15 days చేశాను. అప్పుడు నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది బాగా. మళ్ళీ రావాలని సార్ దగ్గరికి వచ్చాను. మొన్న లాస్ట్ మంత్లో వచ్చాను. వితిన్ అఫర్మేషన్స్ మెడిటేషన్ చేసి 3 daysకి ఒక 120 square yards కొన్నాను సార్. నేను ఫ్లాట్స్ కొన్నాను. అది మళ్ళీ క్యాన్సిల్ అయిపోయిందని మళ్ళీ గురుగారు చెప్పారు. ఒకటి క్యాన్సిల్ అయితే ఇంకోటి ఏదో గొప్పది రాబోతుంది అని సార్ చెప్పారు. నేను అదే అనుకున్నాను, కంపల్సరీ నాకు ఏదో గొప్పది రాబోతుంది అనుకున్నాను సార్. అప్పుడు ఎంత 10 lakhs కొన్నాను అనుకున్నాను. తర్వాత ఓన్లీ 2.5 ఎంత 2 లక్షలన్నరకి 1 acres కొన్నాను సార్. అప్పుడు ఇంకా మళ్ళీ వితిన్ ఒక 20 daysలో మళ్ళీ ఒక రియల్ ఎస్టేట్లో ఒకటి వచ్చింది సార్. 1 lakh వచ్చింది సార్ దాంట్లో. ఇదంతా అసలు ఇక నేను అనుకోలేను సార్. మిరాకిల్ అంటే మిరాకిల్ జరిగింది. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. నాది తుగ్గలి మండలం బుందిమడుగుల విలేజ్, పల్లెటూరు నాది. నేను చాలా ఇబ్బందిలో ఉండేవాడిని. గురువుగారి వీడియోలు చూస్తూ దాదాపు ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి చూసినాను. నేను ఏం చేయాలనేది కూడా నాకు అర్థం కాలేదు. ఆయన వీడియోలు నేను రోజు తోట పోయి చెట్టు కింద కూర్చొని వీడియోలు చూసిన తర్వాత నేను అప్పుడు బాగుపన్నాను. లేదంటే నా పరిస్థితి చాలా దీనమైన పరిస్థితి అయింది. నేను ఏం చెయ్యాలా, నాకు ఉండడానికి 15 ఎకరాల పొలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నాకు రూట్ చూపించే వ్యక్తి ఎక్కడ చిక్కలేదు. నేను గురువుగారి వీడియోలు చూసిన తర్వాత ఈరోజు నేను నెలకు 10 లక్షల దాకా సంపాదిస్తున్నాను. గురువుగారికి పాదాభివందనాలు. ఆ 12 yearsకి వెళ్ళి నేను జాబ్ చేస్తున్నాను.
జాబులా నా జీతం రావడం నా ఫ్యామిలీకి తినడం తాగడం సరిపోయేవాడు. అమౌంట్ అనేది రూపాయి మిగలలేదు. నేను ఒక వేరే విధంగా 15 lakhs లాస్ అయ్యాను భారీ. అప్పుడు అనిపించింది నాకు ఎటువంటి ఆలోచన లేదు. మా మేడం వాళ్ళు ఎప్పుడు డైలీ పూజలు, ఉదయం లేస్తేనే పూజ. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏం తీస్తున్నామే, పొద్దున్న లేచినమా పూజకు స్టార్ట్ చేయాలి. అది 1 o'clock కానీ తిండి తినానంటే తిండి నాకు అవసరం లేదు, నాకు పూజ కావాలి ఫస్ట్. అయితే నేను ఇంకా ఇట్లా ఉన్నాక బయటికి పోయి వచ్చేవరకే మనకు ఇంట్లోకి వచ్చేవరకు ఏదో కోపం, ఈ పూజ చేస్తుంది ఊకే ఏంది తిండి తినకుండా అన్నట్లు. మనం ఇంకా గురువుగారిది ఎట్లా చూసిందో బాగా చూసింది. అక్కడ చూసినప్పుడు అనుకున్నా నేను అంత లోపల ఒక ఇల్లు కొనాలని 5 yearsకి వెళ్ళి బాగా తిరిగిన. అప్పుడు అనుకున్న మా మేడం గారు చూసినాక చెప్పినాక ఈ గురువు గారు విన్నాక అన్ని రోజులు 5 yearsకి వెళ్ళి బాగా తిరిగిన. 15 lakhs లాస్లో ఉన్నా సరే కానీ నేను ఇంకా ఇల్లు కొరకు బాగా తిరిగాను. సెర్చ్ చేసిన ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు నేను 50 lakhs వరకు ప్రయత్నం చేశాను, ఏడన్నా 50 lakhs అన్నా తీసుకుందాం చిన్నదైనా సరే అన్నట్లు బాగా తిరిగాను, ఎక్కడ కాలేదు. గురువు గారివి ఎప్పుడైతే ఈ 3 monthsలో చూసిందో ఫస్ట్ క్లాస్కి పంపించాను, నువ్వు పోయిరా అని చెప్పి పోయిన నెలలు పంపించాను. నేను అనుకున్నా ఏం చెప్తావు ఇవన్నీ గురూజీలు ఈ పూజ ఈ ప్రామిస్ చెప్తాను. నేను చేసిన 12 yearsలో పత్రుజీది అక్కడికి వెళ్ళాను, అన్నీ చేశాను. మంచి వాళ్ళకు గురూజీలకు అక్కడ డ్యూటీలు చేశాను. ఏంది ఇంత ఘోరంగా ఉంది మన పరిస్థితి ఏంది? నెల నాడు 40,000 జీతం ఎత్తుకుంటుకుట్లా నేను ఇట్లా అవుతున్నా. ఏంది నెలకు 40,000 జీతం ఎత్తుతున్నా, ఇల్లు చూస్తే ఇంకా తినడానికి లేకుండా అయిపోతుంది. ఏంది మన పరిస్థితి ఏందని అప్పుడు అన్న. ఇంకా గురువు గారిది ఎప్పుడైతే ప్రోగ్రామ్ చూసినామో అప్పుడు అనుకున్నా ఇది సాధిస్తాం పట్టుదల మీద. మొన్ననే ఒక 50 lakhs పెట్టి ఇల్లు కొన్నాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను.